హైవేస్ తెలుగు సినీ ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కక్ష కట్టిందా, కుట్ర పన్నిందా, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వన్ బై వన్ చెక్ చేద్దాం. ఫస్ట్ నాగార్జునది మాట్లాడుకుందాం. హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత. వాళ్ళు చెప్పింది ఏంటిది? యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్ మేము ఫాలో అయ్యాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నీటి ప్రవాహాలకు కానీ, రోడ్డు మార్గాల్లో కానీ, లేదంటే రైలు మార్గాల్లో కానీ, ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎవరన్నా ఏదైనా కట్టడం కట్టుంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ నోటీస్ కూల్ చేయండి అన్నారు. కూల్ చేయొచ్చు. హైడ్రాకి సంబంధించి వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఈ నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 2 ఎకరాలు 3 ఎకరాలు చిల్లర వచ్చింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువులోకి వెళ్ళిపోయింది కొంత కట్టడం. బఫర్ జోన్ చెరువు బయట ఉండేది, అక్కడ కొంత ఉంది. దానిలో కూల్ చేశారు వితౌట్ ఎనీ నోటీస్. ఖతం. సో అక్కడ గవర్నమెంట్ తన డ్యూటీ తాను చేశారు. నెక్స్ట్ మోహన్ బాబు మనోజ్ విషయంలో ఏం జరిగింది? మోహన్ బాబు దగ్గర ఉన్న వ్యక్తులు మనోజ్ మీద దాడి చేస్తే తండ్రి పేరు కూడా తీయకుండా ఇతను వెళ్ళిపోయి కంప్లైంట్ రైజ్ చేశాడు. అలా రైజ్ చేసిన మూమెంట్లో అతను బైండోర్ విధించారు. మోహన్ బాబు సంబంధించి హత్యాయత్న కేసు పెట్టారు. అతను ముందస్తు బిల్లుకి వెళ్తే కాదుకూడదన్నారు. సైలెంట్. దెన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి అన్నది తెలియదు. బట్ కేసు కనుక ఎదుకోక తప్పదు రేపు 24వ తారీఖు తర్వాత. నెక్స్ట్ అల్లు అర్జున్ సంబంధించి ఏంటి ఇక్కడ? మొన్న ఆ రోజు ఆయన రెస్పాండ్ అయితే అప్పటికప్పుడు మనిషి మరణించగానే వాళ్ళ కుటుంబానికి సాయం ప్రకటించి ఆమె భర్తకు అండగా ఉంటానంటే, ఆ చావుబోతున్న పిల్లవాడిని కాపాడు ఎంత ఖర్చు నేను భరిస్తానంటే అసలు కేసు అవ్వకపోదు. నెగ్లిజెన్స్, దానివల్ల కేసు. దెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడన్నా కానీ తన యొక్క స్వార్థం కోసమో, ఎక్కడన్నా కానీ తన పరపతిని యూజ్ చేసుకున్నాం, ఎక్కడైనా దాన్ని చేశాడా? ఇంకా ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా మీరు దీన్ని బయటికి తీయండి. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని తనకు నచ్చన వాళ్ళ మీదో లేదు వేరే వాళ్ళు చెప్పారనో ఎవరిని ఇబ్బంది పెడతలే. ఇక్కడ ద థింగ్ ఈస్, ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళ ఫ్యామిలీ జరుగుతున్న ఇష్యూస్ ఓవరాల్గా వాటి వల్ల ఈ రకంగా తప్ప వేరేదైతే కాదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్లో తెలియచేయండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అన్నీ కూడా కోర్టు ముందు సబ్మిట్ చేస్తూ ఉంది.